చెప్పాలనుకుంటున్నాను. దయచేసి సమయం ఇవ్వండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి, రాత్రి 8 గంటలకి షార్ట్ మెసేజెస్, సంక్షిప్త వాక్య ప్రసంగం ఉంటుంది. ప్రయాసపడుతున్నాం ఆత్మ ప్రేరేపణ వలన. కాబట్టి మన జీవితాలని బాగు చేసి బలపరిచేదిగా వాక్యం ఉంది. కాబట్టి సమయం ఇవ్వండి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోనండి. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి, రాత్రి 8 గంటలకి, శుక్రవారం నాడు 6 గంటలకు, రాత్రి 8 గంటలకు కాకోకుండా ఉదయం 10 గంటలకు కూడా మరి ఒక 40 మినిట్స్ ప్రత్యేకమైన కార్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ఉపవాస ఆరాధన ఉంటుంది. ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి, రాత్రి 10 గంటలకే కాకోకుండా ఉదయం 10 గంటలకి నుండి 11 గంటల వరకు 1 గంట ఆరాధన ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ శుక్రవారము, ఈ ఆదివారం నాడు ఉదయం 10 గంటల ఆరాధన క్రమంలో తప్పనిసరిగా మీ పాటల పుస్తకములను, పరిశుద్ధ గ్రంథమును తీసుకొని కుటుంబం అంతా కలిసి ఏకీవించి ఆరాధించుదాం. మనమందరం కలిసి ఆరాధించుదాం. కాబట్టి తప్పుపోకుండా ఉదయం 6 గంటలకి, రాత్రి 8 గంటలకి, శుక్రవారం, ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా మనం వీక్షిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేవునికి చెల్లించాల్సిన వాటిని దేవునికి చెల్లించండి, దేవునికి సమయం ఇవ్వండి. అలాగే దేవునికి ఇవ్వాల్సిన కానుకలు, దశమ భాగాలు ఏవైతే ఉన్నావో అవి దేవుని సొత్తు, మన సొత్తు కాదు. అది మనం వాడుకుంటే మనం దొంగిలించినట్టు ఉంటుంది. కాబట్టి అది గమనించండి. దేవునిది దేవునికి ఇవ్వాలి, లేకపోతే అది శాపగ్రస్తముగా ఉంటుందని గ్రహించండి. ఇందువల్ల నేను శపించటం లేదు, కానీ ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అటు ప్రేరేపణించి అందువలన వారికి మిక్కిలి ఆశీర్వాదకరమైన దీవెనలు పరము నుంచి వారికి అనుగ్రహించి వారిని, వారి కుటుంబాలను కూడా బలపరచులాగిన ఆ కార్యం జరిగిద్దాం. కాబట్టి చూడండి, గమనించండి. ఫోన్పే ఇచ్చాము, గూగుల్ పే నంబర్ కూడా ఇచ్చాము. ఒకవేళ మీరు ఆ విధమైన ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఉంటే ఆ విధంగాను కూడా కానుకలు మీరు పంపవచ్చు. దేవుని సేవ పరిచర్యలో పాల్గొనండి. ఇది ముందుకు కొనసాగేలాగా ఇరుగు పొరుగు వారితో కూడా తెలియజేసి చెప్పండి, వారికి పాస్ చేయండి. లేకపోతే వాళ్ళ ఫోన్ నంబర్లో ఇస్తే గ్రూప్లో పెడతాము. వారికి కూడా ఈ మెసేజెస్ వెళ్ళే విధంగా మేము ప్రసారం చేయగలుగుతాము. మరి ఈ పరిచర్య దేవుడు బలంగా జరిగించి తానే మహిమ పొందులాగా ప్రార్థన కంపల్సరీగా ఏది ఇచ్చినా పైన ప్రార్థన సమయం ఇచ్చి ప్రార్థన చేయండి. మీకందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లిస్తూ ప్రభు మనందరిని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు. మన ప్రభు అయిన యేసు నామములో మీకు అందరికీ శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మనందరిని ఆశీర్వదించి ఆదరించునుగాక. ఈ ఆదివారం దినాన ఆరాధనా క్రమాన్ని ఈ విధంగా మనము జరుపుకోవటం అనేది దేవుని యొక్క చిత్త సంకల్పమై ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను, విశ్వాసం ఉంచున్నాను. వీరు కూడా విశ్వాసం ఉంచితే గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నదనే సంగతి మాత్రము మనకు అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్న వారు మాత్రమే దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోగలరు. వారు హృదయం లోతున్న విషయాలనే కూడా దేవునికి అప్పగించుకోగలరు. దేవుడు వాటిని ఎరిగిన వాడై వాటికి జవాబిచ్చి బలపరచువాడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ఇష్టలైన వారులారా, ప్రభు అయిన యేసు నామాన మనం విశ్వాసం ఉంచుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ అవసాన కాలంలో కరోనా వైరస్ వలన నానాటికి విస్తరిస్తూ ఉన్నది. చాలా భయంకరంగా తయారైనది. మన ప్రాంతాల్లో అయితే చాలా విస్తృతంగా ఉంది, భయానకమైపోతూ ఉంది. ఊహించిన రీతిలో ఇది సంభవిస్తూ ఉంటే ఆందోళనకరమైన మనస్సు కలుగుతూ ఉంది. క్రీస్తునందున్న వారికి ఏ భయం ఉండదు. వారు నూతన సృష్టిగా ఎప్పటికప్పుడు నూతన శక్తి బలంతో నింపబడుతూ ఉంటారు. మనం బలహీనమైతే ఆయన బలహీనుడు కాదన్న సంగతి మనం ఎరిగి ఉండాలా. ఆయన సర్వశక్తిమంతి వాడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. హీఈస్ ద ఆల్మైటీ గాడ్. అన్నిటికీ చాలిన దేవుడని విశ్వాసం ఉంచుదాం. ఈ ఆరాధన క్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దయగల ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాము. దేమే నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అద్వితీయమైన దేవుడు, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త. ఇదిగో నాయన, ఈ ఆరాధన క్రమాన్ని నీవే ప్రారంభించు, సంపూర్ణము చేసి సమస్తంలో నీ మహిమ కనబర్చి ఘనత ప్రభావములను అగుపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు పాటతో ప్రారంభించుకుందాం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలకు వెళ్ళక ముందు ఎల్ షడాయ్ స్వరాలులో నుండి 42వ పాట ఎల్ షడాయ్ స్వరాలు మనము మనసుతో కలిసి పాడటము మంచిది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. గర్భమున పుట్టిన మొదలు, తల్లి ఒడిలో ఉన్నది మొదలు, గర్భములో పుట్టినది మొదలు, తల్లి ఒడిలో ఉన్నది మొదలు, కడవరకు మోసే ప్రేమది, నోరార పిలిచే ప్రేమది, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు బాపే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని, పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను తుడిచే ప్రేమది, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను తుడిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. దేవునికి స్తోత్రం. మరొక పాట ఎల్ షడాయ్ స్వరాల్లో నుండి 70వ పాట మనం పాడుకుందాము. యేసే నా ఆశ్రయము. మనకు యేసే ఆశ్రయం. కాలాలు మారిపోయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన మారడు, యేసు మారడు, ఆయన ప్రేమ కూడా మారదు. అలాగే కనుక అటువంటి యేసు నామమును మనం ఆశ్రయించాలి. ఆయనే మన ఆశ్రయదుర్గం. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కాపరి నీవే. శ్రమలో
లోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును. నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. జీవనావలో తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసిన, జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసిన, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును. చుక్కాని అయి దారి చూపును, చుక్కాని అయి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. దినమంతయు చీకటి అలుముకొన్నను, బ్రతుకే భారమైన సంద్రమైనను. దినమంతయు చీకటి అలుముకొన్నను, బ్రతుకే భారమైన సంద్రమైనను. నాకు వెలిగించును, నన్ను వెలిగించును. నాకు వెలిగించును, నాకు వెలిగించును. నా నావలో నాతో నుండును, నా నావలో నాతో ఉండును. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ లేఖనాలు మనము చదువుదాం. కీర్తన భాగములో నుండి 96వ కీర్తన మనము కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 96వ కీర్తన మనము కలిసి చదువుకుందాం. నాతో పాటు కలిసి చదవాలి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థానములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణికుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు.
లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయను. ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. యెహోవా వ్యయం చేయుచున్నాడు. ఆకాశము సంతోషించుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వ్యయం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకు దీవించి ఆశీర్వదించునుగాక. పాత నిబంధనలో నుండి ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు మనము కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథము తీసుకొని ఆ లేఖనాలు చూసుకొని నాతో పాటు మీరు కూడా ఏకీభించి చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదోర్లయో మేరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మల్కీ సెదెకు రొట్టెను, ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశ్రయింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవుడి వాక్యమును మన వినుకల్లో దీవించునుగాక. క్రొత్త నిబంధనలో నుంచి కూడా మనము మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి 18 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారియే అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నిటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారు హృదయమున ఉంచి వారు మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు. మరొకసారి, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు. దేవుడి వాక్యాన్ని మనం ఇక్కడ దీవించి ఆశ్రయించుగాక. ఒక పాట పాడుకొని, ఆరాధన పాట పాడుకొని మనము వాక్యం ధ్యానంలోనికి వెళదాము. ఆరాధన 84వ పాట, ఎల్షడాయి స్వరాల నుండి 84వ పాట.
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా నోటను కపట నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా మా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి
అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా హల్లెలూయా 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 to thy Jesus glory appears hallelujah 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 to thy Jesus glory appears mighty God you are స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగల ప్రభువా ఈ విధముగా మాకు నీ వాక్కును ఇచ్చి మమ్మల్ని బలపరిచి నాయన నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆయత్తపరిచి బలపరుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభును ఆరోపిస్తూ మాతో మాట్లాడమని వేడుకొనుచు యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. 96వ కీర్తన భాగంలోని కొన్ని వచనాలు మనము చూద్దాం. 96వ కీర్తన 96వ కీర్తనలో మనము ధ్యానించుకుందాం. 4వ వచనంలో చూస్తే యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. యెహోవా మహత్యము గలవాడు. మహత్యము అనగా మహిమ, మహిమ కార్యాలు చేయగలవాడు, అద్భుతాలు చేయగలవాడు, మహిమ ప్రభావములు గలవాడు, మహత్యం అనే శక్తి గలవాడు. దేవుడు మహత్యమై ఉన్నాడు. మనుషులకు మహత్యము లేదు. దేవుడు ఇచ్చే మహిమను మనుషులు దూరము చేసుకున్నారు. మనుషులు దూరము చేసుకున్నారు. కీర్తన 8:5 చూస్తే కనుక దేవుడు మహిమా ప్రభావములను నరునికి దయాకిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. కానీ దేవుని నుండి దూరమైలాగున తృణీకరించులాగున పాపము చేయబట్టి దేవుని మాట వినకపోవటం వలన వారు ఆ మహిమా ప్రభావములను కోల్పోయారు. అనగా దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ లోకములో దేవతలుగా పూజింపబడుతున్న వారికిని నిజ సజీవ దేవుడైన యెహోవా యేసునకు తేడా ఏమిటి? ఆయన సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త, మహత్యము గలవాడు. అనగా అప్పటికప్పుడు లేనిది సృష్టించగల మహిమా శక్తిని గలవాడు. ఆ మహత్యము మరి పూజింపబడుతున్న ఏ దేవతలకి లేనే లేదు లేదు లేదు. అవి కేవలము ఒట్టి విగ్రహములే అని వాక్యము చెప్తా ఉన్నది. దేవుడు ఒక తండ్రిగా తన పిల్లలకి ఇచ్చే స్వాస్థ్యముగా మనిషికి కూడా తన మహత్యమును మహిమ ప్రభావం ఇచ్చాడు. కానీ పాపము చేసి దేవునికి విరోధముగా ఉండి వాటిని కోల్పోయారు. దేవునికి ఎడబాటు దూరం జరిగిపోయారు. దేవుని ప్రేమలో నుండి తొలగిపోయారు. తద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రేమను బట్టి ఆ మహిమా ప్రభావం శక్తిని కోల్పోయారు, బలహీనైపోయారు.
మేము దేవుని పుట్టించిన సృష్టించిన మనుషులమే అనుకుంటారు. కానీ దేవుని యొక్క మహిమ ప్రభావమును శక్తిని కోల్పోయినప్పుడు దేవుని ప్రేమ వారిలో లేదు లేదు లేదు. అల్పులయ్యారు, లోకానికి బానిసలైపోయారు, దేవునికి దూరమైపోయారు. కానీ తిరిగి ఆ మహిమ ప్రభావాలు తన పుట్టించిన సృష్టించిన మనిషికి ఇవ్వాలి, వారు పొందుకోవాలి అని దేవుని యొక్క అభిలాష, ఆయన ప్రేమ. తప్పిపోయిన వారి విషయంలో కూడా ఆయన ప్రేమ చూపక మానలేదు. అన్నీ కోల్పోయారు. కానీ తిరిగి పశ్చాత్తాప హృదయముతో, నా తండ్రికి విరోధముగా నేను పాపము చేస్తానని పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో వచ్చిన తప్పుపోయిన కుమారుడును ఆలింగనము చేసుకున్నాడు, హత్తుకున్నాడు, కౌగిలించుకొని బలముగా దట్టంగా. నువ్వు వేరు కాదు, నాలోంచి వచ్చావు, నువ్వు నాది నీవు. తిరిగి అతనికి తప్పిపోయిన కుమారుడికి తన అధికారము చొప్పున ప్రకటించాడు, ఈ నా కుమారుడు. గొప్ప స్థితి తిరిగి ఇచ్చాడు. అది గమనించామా? తిరిగి ఇచ్చాడు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలోని 10వ అధ్యాయములో మనం చూసినప్పుడు, హెబ్రీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 9వ వచనం చూద్దాం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. గమనించాలి. దాన్ని బట్టి చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారుగా దేవుడే తన కుమారుడిగా లోకానికి వచ్చాడు. దేవుడు తన చిత్తమును ఈ లోకములో నెరవేర్చి అనగా తొలి కుమారుడు ఆదాము తండ్రికి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేకపోయాడు. ఏమిటి ఏదనంటే, ఈ సమస్తమును సృష్టమును స్వాధీనము చేసుకొనుము, ఏలుము అన్నాడు. ఏలుబడి చేయము అని అధికారం ఇచ్చాడు. కానీ కుమారుడు దేవుని మాటను తృణీకరించాడు. మొదటి కుమారుడును ఆదాము తను స్వాధీనపరచుకోవలసినవన్నీ కూడా చేజార్చుకున్నాడు. ఏలుబడి చేయాల్సిన అధికారమును కూడా కోల్పోయాడు. దేవునికి దూరమైపోయాడు. సమస్తమును కోల్పోయాడు. ఇక దేవుని కుమారుడు కాదనుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి అతడికి ఏమాత్రమును దేవుని స్వాస్థ్యములో తండ్రి యొక్క వారసత్వములోని ఏమాత్రమును స్వాస్థ్య భాగముగా లేదు, కోల్పోయాడు. అతడు వారసత్వాన్ని కోల్పోయాడు. వారసుడైతే తండ్రిలో నుంచి వచ్చిన లక్షణాలను, గుణగణాలను, అతని యొక్క చిత్తమును ఎరిగిన వాడుగా, కలిగిన వాడుగా, వాటినన్నిటినీ అమలు చేయవాడుగా ఉన్నవాడే వారసుడు. అందుకే దేవుని వారసులం, క్రీస్తు తోడి వారసులమని రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు.
క్రీస్తు తోడి శ్రమ పడిన ఎడల మనమును దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులం. అనగా తండ్రి చిత్తము నెరవేర్చటంలో శ్రమ పడాలా, అనుభవించాల్సింది. అది కోల్పోయాడు. తిరిగి పునఃవ్యవస్థాపన చేయడానికి దేవుడే, తండ్రికి దేవుడు తన కుమారుడిగా లోకానికి వచ్చాడు. తను పుట్టించిన మనుషులు నిన్ను నన్ను ఎవరిని కూడా విడిచిపెట్టకుండగా, నాశనము కాకోకుండగా, నరకమునకు పోకోకుండగా నిత్యరాజు వారసులు కాగలగాలని ఆయన చిత్తమది. నరకను వెళ్ళుట దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరాల, దేవుని నివాసములు నివసించాల. అది తండ్రికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం అంటే మరొకటో కాదు. మనుషులు దేవుని చిత్తం అనే మాటను విరివేగముగా వారికి ఇష్టమని వచ్చిన చోట వాడేసుకుంటున్నారు. నో, దేవుని చిత్తము విత్తనము భూమిలో పడి చావాలి, తిరిగి లావాలి, మహావృక్షముగా ఫలించాల, ఒక కొత్త జీవముగా ఉద్భవించి విస్తరించాల. పాత శరీరము కోల్పోవాలి, కొత్త శరీరము ధరించుకోవాలి. విత్తనం యొక్క పాత శరీరము ఇక కనబడదు, పచ్చదనముతో బయటకు వస్తుంది. ఆకులు తొడుక్కొని ఆనందంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఎప్పుడు నవనూతనముగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరూ శారీరకమైన ఈ భూలోక సంబంధమైన మృతులైపోవలసింది విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించుకొని దేవుని చిత్తమును నెరవేర్చడం ద్వారా పొందుకోవలసి ఉన్నది. అది దేవుని యొక్క చిత్తం. ఈ లోకములో శరీరం అనుసారముగా పుట్టి ఆత్మానుసారముగా తిరిగి పుట్టాలా, జన్మించాలా. దేవుడును మనిషిని ఏకము కావాలా, దేవుడు మనిషిలోను మనిషి దేవునిలోను ఏకమై దైవములుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి, దేవుని దైవములై ఉన్న పిల్లలు దైవములకు ఏమైనా అంటున్నా, ఏదైనా సోకునా ఎందుకు విశ్వాసం కోల్పోతాం? ఈ కరోనా వైరస్ ఎందుకు భయపడతాం? తగు జాగ్రత్తలు తీసుకొని నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవై ఉన్నావని ఎరిగి ఉన్నట్టయితే, విశ్వాసం ఉంచితే సమస్తమును సాధ్యమే కదా. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రియులు గమనించాలి. ఈ పాపపూరితమైన ఈ బలి అర్పణముగా అర్పించబడిన శరీరముగా యేసుక్రీస్తు అందరి పాపంలో ఆయన మీద వేసుకొని వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వధింపబడ్డాడు. ఇక పాపములు లేవు అంటున్నాడు. పాపములు పరిహరించబడినవి. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకున్నాడు. ఈ భూ సంబంధమైన శరీరాన్ని అర్పించేశాడు, దేవునికి అర్పణలుగా ఇచ్చేశాడు. ఆయన తిరిగి లేచి మహిమగల శరీరము కలిగి ఉండి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. 13వ వచనములో, ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రులు తన పాదములు పాదపీఠముగా చేయబడి వరకును కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. దేవుడు పరలోకమందు ఉన్నాడు, తండ్రికి దేవుడు సింహాసనమందు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోని మానవుడిగా బలయ్యాడు, దానవుడిగా లేచాడు, దైవముగా తిరిగి లేచాడు, దేవుడుగా తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. నేను దేవుడినే అని తండ్రికి దేవుని కుడి పార్శ్వమున అదే సింహాసనంలో కూర్చున్నాడు. కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకున్నాడు, సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. అలాగన ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచితే మనమును కూడా అర్పించుకోవాల్సి ఉంది, మన హృదయమును అర్పించాల్సి ఉంది, మన జీవితాన్ని మన బ్రతుకును అప్పగించాల్సి ఉంది.
యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరం పైబడే క్రితము ఆయన అర్పించిన చిందించిన ఆ ప్రాణ రక్తములో మనము పరిశుద్ధపరచబడాలి, మనము కూడా అందులో పాలు పంచబడాలి. అందుకే కదా ప్రతి నెల మొదటి ఆదివారం నాడు యేసు శరీరమునకు సాదృశ్యము రొట్టెయు, యేసు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును, ప్రభు బల్లను మనము స్వీకరిస్తున్నాం. ఆయన శరీరం భుజించి రక్తమును సేవిస్తున్నాం. అనగా మనమును కూడా ఆ బలి అర్పణములో భాగమై ఉన్నామని, మా శరీరములు కూడా మేము అర్పించుకొనిస్తున్నాం. మా ప్రాణములు, మా ఆత్మలు, మా మనస్సులు, మా హృదయములు, మా సమస్తములు అర్పించుకొనిస్తున్నాం. మేమేదై ఉన్నామో ప్రభుదై ఉన్నామని, దేవుని యొక్క సొత్తై ఉన్నామని మనం అప్పగించుకొనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తం నెరవేర్చటంలో ఎలాగైతే తాను బలి అర్పించుకున్నాడో ఈ లోకములో మేమును కూడా అర్పణముగా అర్పించుకొనిచున్నాము. యేసు శరీరం భుజించి రక్తము సేవించడం వలన రుజువుపరచుకొనిచున్నాం. ప్రతి నెల ఆ నిబంధనను, తండ్రి కుమారుడికి ఇచ్చిన నిబంధనను ఆయన ప్రేమ కనబర్చిన నిమిత్తము బలి అయితే గనక ప్రతి పాపము నుంచి విమోచించి రక్షించి తిరిగి వారిని దేవుని వారసులుగా చేయుదును, నిత్య జీవం ఇచ్చేదునని వాగ్దానము తండ్రికి దేవుడు కుమారుడు యేసుకి ఇవ్వగా ఆయన లోకానికి వచ్చి ఆ వారసత్వం అనే నిబంధన మనకు అనుగ్రహించాడు. వారసత్వం కాబట్టి మనమును, మన హృదయాలు, బ్రతుకులను, జీవితాలను, మన మనస్సులను, మన ఆత్మలను అర్పించుకొనుచున్నామని బల్లను, ప్రభు బల్లను మనం స్వీకరిస్తున్నాం. సుమే జాగ్రత్త, తప్పిపోకూడదు. అట్టి విశ్వాసము నీలో నాలో లేకుండా బలను తీసుకుంటా కనుకే మనము నిర్వీర్యమవుతున్నాం. ఆ భావంతో, విశ్వాసంతో తీసుకోలేకపోతున్నాము, నిర్వీర్యమవుతున్నాం, భయపడుతున్నాం, పిరికితనం వస్తుంది. అదే విశ్వాసంతో తీసుకుంటే మనకు ఒక రాజ్యం ఉంది, ప్రభు ఉన్న చోట మనము ఉంటాం, ఈ లోకం మనను ఏమీ చేయజాలదు అనే జయముతో ముందుకు సాగగలము, అనే విశ్వాసముతో అడుగు ముందుకు వెయ్యగలము. కాబట్టి యేసు ఒక్కసారి యాజకులు ప్రార్థన చేస్తారు, చాలామంది చేస్తారు, విశ్వాసులు చేస్తారు. యాజకులు బలులు అర్పిస్తూ ఉంటారు పాప క్షమాపణ. నో, యేసుక్రీస్తు వలనే సాధ్యమైంది. ఆయన పరిశుద్ధుడు, ఆత్మపూర్ణుడు అయినాడు ఒక్కసారి. అలాగనే మనం అనుదినమును బలులు అర్పించే బలి అర్పణముగా ప్రార్థన, హృదయమైన బలిపీఠమైన ప్రార్థన అర్పించేటప్పుడు నీవు నేను పరిశుద్ధముగా ఉన్నామా? దేవుని నిబంధనలో నిలిచిన్నామా? దేవుని ఆత్మ నిబంధన ఆత్మ కలిగి ఉన్నామా? దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారమై ప్రార్థన చేయించున్నామా? పరిశుద్ధాత్మతో నడుచుచున్నామా? అప్పుడు నువ్వు దేవుని కన్నా దేనిని ఎక్కువగా ఎంచవు. దేవుని సన్నిధి నుంచి పారిపోవు, దేవుని సన్నిధి నుంచి తొలగిపోవు. దేవుని ఆత్మ కలిగి ఉండి బలార్పణ చేయాలనే దేవుని ఉద్దేశం. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఎట్టి విపత్తు కావచ్చు ఘోరముగా, వాటిని చూచే కన్నా యేసును చూస్తే, యేసు ఎంత గొప్పవాడు, మన కొరకు ఆయన ప్రాణమిచ్చి మనకు రక్షణ, అన్నిటిని నుండి రక్షణ ఇచ్చినాడని ఎరిగి ఉంటే ఇది గొప్ప విశేషం. అర్పణములు అర్పించడం, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని సొత్తైన వారలారా, గమనిద్దాం. 96వ కీర్తనలో మనం చూస్తే గనక 6వ వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలము మందిరములో ఉన్నవి, ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన మందిరానికి రావాలి. 84వ కీర్తన 2లో నీ మందిర ఆవరణలు ఎంతో సుందరములు, రమ్యములు,
నీ మందిర ఆవరణను చూడవలనని మా ప్రాణమును మా శరీరమును ప్రయాసపడుతూ ఉన్నాయి, ఆశ కలిగి ఉన్నాయి అని కీర్తనకారుడు కోరహ కుమారుడు రాశాడు. కాబట్టి ఎందుకు అనంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, అంతేకాదు బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. బలమున్నది, సౌందర్యము ఉన్నది, పరిశుద్ధ సౌందర్యం, మహిమ ఉన్నది. మహిమ నువ్వు కలిగి ఉంటే ఎంత సుందరంగా ఉంటావు. దేవుని యేసు యొక్క మహిమ స్వరూపంలోనికి మార్పు నొందిన వారముగా ఉంటాము. కాబట్టి మనం ఏమి చేయాలా? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆవరణంలోకి రండి, దేవుని మందిరంలోకి రావాలా. అందుకొరకు ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మందిరంలోకి ప్రవేశపెడతాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి ఉన్న చోట వారు బలపరచబడతారు. అందునిమిత్తం ప్రార్థన చేయాలా. అయ్యో ఇదిగో యెరూషలేములో మందిరము లేదని రోదన చేయించున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. మనము కూడా రోదన చేయాలా, ప్రార్థన చేయాలా, యాచించాలా. అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వెళ్ళు, నీ మందిర ద్వారములు తెరువు, నీ మందిర ఆవరణములు మమ్మల్ని ప్రవేశపెట్టుమని మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అందుకు అడ్డుగా నిలిచే మా దోషములు పాపములు క్షమించమని అడగాలి. ఓహో ఎంత గొప్ప విశేషం. చూద్దాం. ఆయన వేయించేయించున్నాడు. 11వ వచనంలో యెహోవా వేయించేయించున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధి ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. ప్రకృతిలో ఉన్న సమస్తమును కూడా ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నట్టుగా కీర్తనకారుడు రాశాడు. ఆయన రాకడ బట్టి సంతోషిస్తారు. ప్రకృతి, సముద్రము, ఆకాశం సమస్తము, ఆయన సృజించిన సమస్తమును దేవునికి మహిమ, దేవునికి మహిమ ఆయన ప్రచురము చేయించున్నవి. దేవుని కొనియాడుతున్న ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఆనందించినట, ఆయన రాకడలో సంతోషించినట. కానీ మానవులు, మనుషులకు సంతోషం ఉంటుందా? ఆయన రాకడకు ఉంటుందా? ఎవరిలో పాపము నిలిచినదో, ఎవరిలో అవిధేయత నిలిచినదో వాళ్ళలో భయం ఉంటుంది యేసు వస్తాడంటే. ఎందుకంటే ఆయన ఈసారి ప్రేమ చూపడానికి, కనికర పడడానికి రావటం లేదు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. 13వ వచనంలో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయించున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. లేదా న్యాయమును బట్టి లోకమునకు తీర్పు తీర్చును, అలాగే తన విశ్వాసతను బట్టి జనులకు తీర్పు తీర్చును. లోకము న్యాయమును అనుసరించకపోతే, అన్యాయముగా లోకమంతా ఉంటే వారికి తీర్పు తీర్చి నాశనమునకు అప్పగించును. తన ప్రజలైన వారికి కూడా, యేసుక్రీస్తు ప్రజలు క్రైస్తవులైన వారికి కూడా తీర్పు తీరుస్తాడు. దేని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం ఉంటే దేవుని సన్నిధి నుంచి తొలగిపోవు. విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిలో నిలిచి దేవుని స్తుతించి ఆరాధిస్తావు. ఎస్తేరు అన్నది, నేను నశించదను. పౌలు అన్నాడు, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. ఆ స్థితిలో లేకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడటం మంచిది. విరిగి నెలగా హృదయంతో ప్రార్థన యాచన చేయి. నీకు చేతనైతే ఉపవాసం ఉండి ప్రార్థించు. తిరిగి దేవుని సన్నిధి కోల్పోకుండా పొందుకోనము. రమ్ము, దేవుని మందిరం త్వరలను తెరవబడును. రమ్ము, సిద్ధపడము. ఎలాగ సిద్ధపడాలి?
ఎలాగ సిద్ధపడాలి అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారు మొదట ఆదాము పోగొట్టినవి, నరులు కోల్పోయినవి తిరిగి ఆయన సంపాదించాడు. అలాగా గమనించు. దావీదు కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవునిని ఆశ్రయించాడు. దేవుని వద్ద మోకాలుని ప్రార్థన చేసి విచారించి, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళము, తరుముదు, తిరిగి సమస్తమును సంపాదించుకుంటావు. కోల్పోయిన వాటిని దేవుని మీద ఆధారపడ్డాడు, విశ్వాసం నుంచి వెళ్ళాడు. 600 మందిలో 400 మంది మిగిలిన పర్వాలేదనుకున్నారు. ఎంతమంది కూడా ఉన్నారని కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని మాట ఇచ్చాడు, మాట చెప్పున నేను వెళుచున్నాను, ఆయన విజయం నాకు ఇచ్చాడు, ఎవరు ఉన్నా లేకపోయినా విజయం నాదే అనుకుని వెళ్ళాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు దావీదుకు తోడుగా ఉండి కార్యము చేస్తాడు. సమస్తమును తిరిగి అప్పగించాడు దేవుడు. మనం చదువుకున్న ఆదికాండం 10వ అధ్యాయములో ఆదికాండం 14వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకున్నాం. ఇక్కడ మనము చూస్తాము 16వ వచనములోని అబ్రాము ఆస్తి యావత్తును అని అంటున్నాడు. తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కొదర్ల యోమేరును అను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు, కాబట్టి రాజులు సొదొమ నగరములో ఉంటున్న లోతును, తన భార్యను, తన పిల్లలు, తన పరివారును, తన మనుషులను, తన ఆస్తి యావత్తూ కూడా రాజులు కొలగొట్టుకుని పోయారు. లోతు తన సమస్తమును కోల్పోయాడు. లోతును, తన భార్య, పిల్లలు, ఆ కుటుంబము తమకు తాముగా కోల్పోయారు. శత్రుల చేతిలోకి వెళ్ళిపోయారు, బానిసలైపోయారు, సమస్తమును కోల్పోయారు. వారుగా కోల్పోయిన వారు సమస్తమును కోల్పోయారు. రాజులు శత్రువులు వచ్చి పట్టుకుపోయారు. ఆ సంగతి తెలిసి అబ్రాము విడిచిపెట్టలేదు. తన తమ్ముడు లోతు విషయంలో తనతో ఉన్న 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. రాజులు కదా అని వెనకాడలేదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రాముతో యుద్ధము చేశాడు. పట్టుకుపోయిన ఆస్తిని, లోతును, తన వారిని అందరినీ సమస్తమును కూడా తిరిగి సంపాదించి తీసుకొచ్చాడు. సమస్తమును. ఇక్కడ అబ్రాము స్థానములోని యేసుక్రీస్తు ప్రభువారు అదే పని చేస్తాడు. ఏదైతే కోల్పోయారు, మనం కోల్పోయినాం, అది మనుషులం, బానిసలైపోయాం, శత్రువైన సాతాను చేతిలోనికి, లోకంలోనికి వెళ్ళిపోయాం. మన మహిమ ప్రభావం కోల్పోయాం, సమస్తమును కోల్పోయాం. దేవునికి దూరమైన వారు అన్నీ కోల్పోతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తిరిగి సంపాదించి తీసుకొచ్చాడు, దావీదు తీసుకొచ్చాడు, అబ్రామును ఇక్కడ సంపాదించి తీసుకొచ్చి ఇచ్చాడు. గమనించాలి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ విచిత్రము ఒకటి చూస్తాం. ఏమిటంటే గనక యాజకుడు వచ్చాడు. 18వ వచనంలో షాలెము రాజైన మిల్కీ సెదేకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశ్రయించబడునుగాక అనియు. యాజకుడు. ఈ యాజకుడు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన రాజు, అదే సమయంలో యాజకుడు. అది ఎవరు అని అంటే గనక వాస్తవంగా ఒక ప్రధాన యాజకుడిగా ఈ లోకములోని బలి పశువుగా వచ్చిన యేసు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని అర్పించి రక్తమును, తన స్వరక్తాన్ని పట్టుకొని
దేవుని ఎదుట అర్పించడానికి మన నిమిత్తము తన రక్తాన్ని పట్టుకొని మన నిమిత్తము దేవుని యాజకునిగా దేవుని ఎదుట నిలిచున్నాడు. సమస్తమును నూతనపరచున్నాడు, పరిహరించున్నాడు. దేవుడు క్షమించున్నాడు, బలిని స్వీకరించున్నాడు, పరిశుద్ధ బలిని. గమనించాలి. అలాగనే ఆ రొట్టె, ఆ ద్రాక్షారసము యాజకుడైన మెల్కీసెదెకు క్రమచొప్పున యాజకత్వ వహిస్తున్న సాలెము రాజు తీసుకుని వచ్చాడు. అనగా ముంగుర్తుగానే ప్రతి ఒక్కరూ కూడా తమ శరీర విషయమై, తమ ఆత్మ విషయమై వారు పరిహారం పొందిన వారుగా ఉండాలా, పరిహారించబడాల్సింది. అబ్రామునకు తీసుకొని వచ్చిచ్చాడు. అనగా ఇది పొందిన తరువాతనే నీవు పరమునకు యోగ్యుడు, దేవుని సంబంధమే, నీవు దేవుని కార్యములను చేస్తావు. యేసుక్రీస్తు ముంగుర్తుగా అబ్రాము చేస్తాడు కోల్పోయిన వాటిని. నీవు ఆ క్రమంలో ఉన్నావు. ఆనాడు యేసుక్రీస్తు బలి కాలేదు, గమనించాలి. కానీ అబ్రాము చేతిలో తన ఇస్సాకు కుమారుడిని బలి ఇచ్చే బదులుగా పొట్టేలును బలి ఇచ్చినాడు. వెనక తట్టు చూసినప్పుడు గమనించండి. అనగా నీవు కూడా యేసుక్రీస్తు రక్షణ పొందవలసినదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణ పొందినాక సమాధి చేయబడినప్పుడు ఆయన పాతాళమునకు వెళ్ళి చెరగా పట్టుకుపోయాడు. పరిశుద్ధులు చెరలో ఉంచబడ్డారు సాతాను చేత. అందులో అబ్రాము ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క శరీరం ఆనాడే ప్రధాన యాజకుడిగా సాలెము రాజు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ సాలెము రాజు ఆనాడు ఉన్నాడు. అందుకంటే యూదులతో చెప్పాడు, నేను అబ్రామును ఎరుగుదును, అబ్రాము నన్ను ఎరుగును, అబ్రాము నా యందు ఆనందిస్తున్నాడు. నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా అంటే, నేను భూమి పునాది వేయబడక ముందు ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నాడు అని చెప్తాడు. అవును ప్రియులారా, ఇక్కడ మెల్కీసెదెకు క్రమం చెప్పున వచ్చిన సాలెము రాజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యాజకుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు. అందుకే కదా 1 పేతురు 2:9 ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలబడిన వారందరూ కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు, యాజకులు. అవును, క్రైస్తవులందరూ కూడా రాజులు, తర్వాత దేవుని సన్నిధిలో యాజకులు. ఈ లోకములో ఏలుబడిచేవారుగా అధిపతులుగా ఉంటారు. అనగా ఈ లోకం మీద ఏలుబడి విజయం పొందేవారుగా, అంతేగాని ఈ రాజకీయ అధికారం చొప్పున కాదు. గమనించండి. అబ్రాము కూడా సమస్తమును తిరిగి తీసుకొని వచ్చాడు. అయితే దేవుని వలన ఆశ్రయించబడ్డాడు. సృష్టికర్త భూమాకా సృజించిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును ఆశీర్వదించిన గాకనే యాజకుడు పలికాడు. దేవునందు ఇష్టలైన వారులారా, దేవుడు, యాజకుడు, మనుషుడు. యాజకుడు ఉండాల, యాజకుడు ఉండాల. అబ్రాముకు దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొచ్చిన యాజకుడిగా ఉన్నాడు. ఎవరు అంటే సాలెము రాజు. ఎవరు అంటే యేసుక్రీస్తు. ఏ రోజున కూడా యాజకులు, పాస్టర్లు ఎవరునంటే గనక సాలెము రాజు సంబంధితులు, అనగా యేసుక్రీస్తు సంబంధితులు, అనగా యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగిన వారే. యేసుక్రీస్తు ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగిన వారే యాజకులు. వారి వలననే ప్రతి మనిషికి ఆశీర్వాదము, వారి వలననే ప్రతి వారికి దేవుని యొక్క రక్షణ, వారి వలననే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఏం చేశాడు అబ్రాము? ఆయన అన్నిటిలో నుండి 10వ భాగం, 10వ వంతు ఆ యాజకునికి ఇచ్చాను. గమనించాలి.
యాజకునికి ఇచ్చాను. 19లో చూస్తే, అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశం భూమిని నీ సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవుని యొక్క ఆశీర్వాదం నీ శత్రువులు చేతులుండి విడిపించడమే కాదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు. అవును, రాజులను అబ్రాము చేతికి దేవుడు అప్పగించాడు, మనుషులు కాదు. ఏ మనిషి వల్ల కాదు, ఏ పాస్టర్ వల్ల కాదు. దేవుడు ఏ దైవజనునికి తోడుకున్నాడో దేవుడు వారి ద్వారా జరిగిస్తాడు. శత్రువులను చేతికి అప్పగిస్తాడు. నువ్వు శత్రువుల మీద ఆధిపత్యం కలిగి ఉన్నావంటే నీ గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. నీవు దృష్టిలో శత్రువులు ఏమైనా కావచ్చు. ఈ కరోనా వైరస్ గొప్ప శత్రువుగా పరిణమించింది మానవులకి. దేవుడు మనిషి చేతికి అప్పగించబోతా ఉన్నాడు ఈ కరోనా వైరస్ శత్రువును. మనిషి దాన్ని ఏమి చేయాలో చేయను గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. రైట్, త్వరలోనే దానికి కావలసిన విరుగుడు వ్యాక్సిన్ చేతికి వస్తుంది. మనిషి వైరస్ను చంపేస్తాడు. మనిషి చేతిలో చావు ఉంటుంది వైరస్కి. దేవుడు తోడుకుంటే విజయమిస్తాడు. దేవునికి నీ మనిషికి ఎక్కడ సంబంధం అంటే దేవుడు ఇస్తాడు, మనుషులు తీసుకుంటారు, తిరిగి కృతజ్ఞత. యాకోబు కూడా ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిలో నుండి నీకు 10వ భాగము 10వ భాగం ఇస్తానని చెప్పాడు. అలాగే ఇచ్చాడు. అబ్రాము తనకు కలిగిన వాటి అంతటిలోని కూడా 10వ వంతు ఇచ్చాడు. ఎంత కొంత దాచుకొని కొంత కాదు. ఆయన చెప్పారు, కొంత దాచుకొని ఇస్తే ఏమయ్యారు? నిత్య జీవాన్ని కోల్పోయారు. ఈ లోకంలో ప్రాణం కూడా కోల్పోయారు, చచ్చిపోయారు. అల్పమైన ధనము కోసం, అల్పమైన వస్తువుల కోసము దేవుడు ప్రాకులాడుతున్నాడా? నీకు కృతజ్ఞత దేవుని పట్ల ఉన్నదా లేదా అని పరీక్ష. నువ్వు అది కోల్పోతున్నావా? దేవుని చేతులను దాటిపోతున్నావా? నరకంలో పడిపోతావా? దక్షిణ భాగం పోతే నరకానికి పోతారా అని ప్రశ్నే కదా. కాదు, అది విశ్వాసం. దేవుని మాట నెరవేర్చటంలో నీ విశ్వాసం కనబరచాల. తద్వారా దేవుని మాటకు లోబడుతున్నావని రుజువుపరచాలా. అది క్రియ రూపంలో చూపాల. దేవుడు చెప్పాడు, ఇవ్వాల్సిందే. దేవునికి ఇచ్చేది దైవజనుడైన యాజకునికి ఇచ్చాడు. దాన్ని ఇచ్చిన దానిని అబ్రాము తిరిగి లెక్కేసుకోలేదు. అయ్యో ఇది నేను కోల్పోతున్నా అనుకోవద్దు. కాబట్టి ఎందరూ మనము క్రైస్తవులమై ఉండి కూడా దేవుని బిడ్డలమని చెప్పుకొని వచ్చిన మనము 10వ భాగము కానుకలు ఇస్తున్నామా? నాకు విశ్వాసం ఉన్నది, దేవునికి లోబడుతున్నానని ఆ ప్రకారంగా రుజువు చేసుకొని వచ్చున్నామా? లేకపోతే మనము హెచ్చింపజేసుకోగలుగుతున్నామా? అప్పులు తీరతాయి, కొన్ని అప్పులు తీర్చుకోవచ్చు, లేకపోతే ధనం దాచుకోవచ్చు. ఇది రకరకాల వాడబడుతుంది, ఉపయోగపడుతుంది. ఇంత సొమ్ము ఇచ్చేయాలా? ఇచ్చి శోధించమని చెప్పాడు. నీవు దేవుని నుంచి ఆశించేది పొందుకోవాలంటే, దేవుని గొప్ప స్వాస్థ్యం నిత్యజీవం పొందాలంటే ఆయనందు విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉంచువాడు ప్రేమ కలిగి ఉన్నవాడే విశ్వాసం ఉంచగలడు. ప్రేమ కలిగిన వాడు దేవుని మాట నెరవేర్చువాడే దేవుని ప్రేమ కలిగిన వాడు, విశ్వాసం ఉంచువాడు. కాబట్టి అబ్రాము ఇచ్చాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాక ఇచ్చాడు. దేవుడు అడగలే, అబ్రాము ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. కానీ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 2లో చెప్పినట్లుగా ఆయన మాట చొప్పున చేసినప్పుడు, కట్టలు అనుసరించినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అదైనా అబ్రామును ఆశీర్వదించాడు. ఆయన కానుకలు ఇచ్చాడు. 10వ భాగం 10వ వంతు అతను కలిగిన అంతటిలోనూ మొత్తంలోనే ఇచ్చాడు. అప్పుడు అతనికి ఇవన్నీ కూడా ప్రాప్తించాను. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా అబ్రామును ప్రాప్తించి అబ్రహాం అయ్యాడు. అనేక జనాంగంలోకి తండ్రి అయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడి లోకానికి వచ్చి
తన ప్రాణమునే మన కొరకు అర్పించినప్పుడు, ఆయన కొరకు కృతజ్ఞత చెల్లించే విశ్వాస మూలముగా జరిగించే ఇవ్వటం అనేది వెనకాడుతున్నామా? దేవునికి దూరం అవుతున్నామా? అవును కదా, దేవుడు హృదయం అడుగుతున్నాడు కానీ ధనము కాదు కదా అన్నాను. మరి విధవరాలు, ఆ విధవరాలు ఏలియా విషయంలోనూ, వృద్ధురాలు మందిరములో కానుక పెట్టెలో వేసిన కానుక విషయంలోని యేసు ప్రసక్తి తీసుకురాలేదా? ఎందుకు? జాగ్రత్త. దేవునికి ఏం తక్కువ కాదు. నీవు ఇచ్చే గుణం, నా పిల్లలు వీరు, దశమ భాగం ఇచ్చేవారు దేవుని పిల్లలు, ఇచ్చేవారే దేవుని పిల్లలు. ప్రియులు గమనించాల్సింది, అది ఇస్తున్నావా, దాచుకుంటున్నావా? మురిగిపోయి పడేసుకోవాలి. దానికి అంతకంతకు కావాల్సి ఉంటుంది. ఎక్కువ ధనం అప్పులు చేసుకోవాలో లేకపోతే ఇంకెక్కడ పోతామో తెలియదు. ధనమే దైవం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి చివరగా దేవుడే మనిషిని ప్రేమించి తన మహిమ ప్రభావములు ఇచ్చాడు. అధికారం ఇచ్చి సృష్టిని యావత్తును స్వాధీనపరచుకొని ఏలుబడి చేయమన్నాడు. ఆ మాటను విన్న మనిషి తన స్వలోభం కోసం, స్వార్థం కోసం విస్మరించాడు. దేవుని మాటను తృణీకరించాడు, సమస్తను కోల్పోయాడు. కానీ పుట్టిన ప్రతి మనిషి తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. దేవునికి ఎంతో సంతాపం కలిగింది. దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. తన బిడ్డలను కోల్పోయిన దేవునికి సమస్తమును తిరిగి సమాధానపరచిన నిమిత్తము పాపంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పరిహార బలిగా ఆయన ప్రాణమును అర్పించుకున్నాడు. యేసు చనిపోయి తిరిగి లేచాడు. మనలను దేవుని కొరకు సంపాదించి పెట్టాడు. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని యొక్క వారసులు, నిత్యజీవ వారసులుగా చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు, యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి తన ప్రాణమే ఇచ్చేశాడో మనము కూడా ఒక నిబంధన చేసుకొని మన హృదయము ఇవ్వాలి, మన బ్రతుకు దేవునికి అప్పగించాలి. అంతకంటే ముఖ్యంగా ఈ లోకములోనే ధనము ప్రాముఖ్యమైపోయింది. ధన సంపాదన వలననే గర్వం పెరిగి లూసిఫరు సాతానుగా పతనమైపోయాడు. ధనం మీద అపేక్ష, ప్రేమ లేకుండా ఉండాలంటే దేవునికి కూడా ఆ ధనము ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఇవ్వాలి అని అంటే కనుక 10వ వంతు ఇవ్వాలి. కలిగిన అంతటిలోనే 10వ వంతు ఇవ్వాల్సిందే. ₹1,00,000 ఉంటే 10,000 ఇవ్వాల్సిందే. దేవుని ప్రతినిధిగా వచ్చిన యాజకుడైన మెల్కీషెదెకు యాజకుని చేతికి ఇచ్చాడు అబ్రాహాం. దైవజనులకు ఇవ్వాలి, వారు లెక్క చెప్పుకుంటారు దేవునికి. కాబట్టి అల్పమైన ధనం కోసము, అల్పమైన లోకాశల కోసము, కొద్ది కాలమే ఉండే సుఖము లేక స్వార్థము లేక మన ఔన్నత్యము కోసము శాశ్వతమైన జీవం పోగొట్టుకోవద్దు. ఈ లోకానికి బానిసలు అవ్వద్దు. ఈ కరోనా వైరస్ ఏమాత్రం కాదు. శత్రువైన కరోనా వైరస్ను అబ్రాహాం చేతికి శత్రువులను అప్పగించినట్లు మానవుల చేతికి అప్పగించున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా.
బలి అయిన గొర్రెగా పాపమునంతటి మోసి తీర్చితివే. యేసయ్యా, బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువనయ్యా. యేసయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉంది నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా, నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా, నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. స్తోత్రాలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దగల ప్రభువా. నాయనా, ఈ లోకానికి నాయనా కుమారుడిగా వచ్చావు. మేము కోల్పోయినవన్నిటినీ కూడా తిరిగి మాకు సంపాదించి ఇచ్చుడికై నీవే బలియాగమయ్యావు. ఆ రీతిగాన నీ పరిశుద్ధ రక్తములను పరిహారించి పరిశుద్ధపరిచి నీ జనగముగా నీ బిడలుగా రాజులను యాజక సమూహముగా చేసుకొనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్యజీవ వారసులుగా మమ్మల్ని మార్చావు. ఇదిగో అబ్రహాము అయితే నైనా కోల్పోయిన వాటినన్నిటినీ తన వారిని నైనా నీవు సంపాదించుగా ఆయన చేతికి శత్రువులు అప్పగించి ఉండగా నీకు కృతజ్ఞత చెల్లించాడు. నైనా నీ వలన ఆశీర్వాదం పొందిన వాడుగా 10వ వంతు నీకు ఇచ్చాడు. తన కృతజ్ఞతను ఆ విధముగా తెలియజేసుకోండి. నీకు దాసుడును చివరకు స్నేహితుడయ్యి అయినా నీతోనే ఉన్నాడు, నీవు వానితోనున్నావు. ఆ విశ్వాసమును తండ్రిగా చేస్తావు. అటు గొప్ప విశ్వాసం మాలోను దయచేసి మమ్మల్ని ఆదరించు. ఇదిగోనైనా శత్రువులను అబ్రాము చేతికి అప్పగించినట్లు ఈ కరోనా వైరస్ను
నాయన నీ బిడ్డల చేతికి నువ్వు అప్పగించి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన విను ప్రతి ఒక్కరేడో నీ కృపాధికము చేసి నీ ఆత్మ కుమ్మరించి వారిని వరించి వారిని వారి కుటుంబాలను వారు రాష్ట్రములు దేశమును ప్రపంచం అంతటినీ కూడా వారితో పాటు నా తండ్రి దీవించి ఆశీర్వదించినందుకు నీ ఆత్మచేత బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదున ఆహారం మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అయినవు తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరితో ఉన్నదే ఉండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమరించుము దేవా, ఆమేన్. ప్రభునామములో మీకు అందరికీ శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.